హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాగా పడ్డ స్టాకుల్లో కల్లా ఏంజిల్ వన్ ఒకటి. ఏంజిల్ వన్ స్టాకు లిస్ట్ అయ్యి ఈరోజుకి కరెక్ట్గా 3 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 3 సంవత్సరాల లిస్ట్ అయిన స్టాకుల్లో ఇది మంచి మల్టీబ్యాగర్ స్టాకు. 150 రూపాయలు పైబడి ఐపీఓకి వచ్చినప్పుడు 150 రూపాయల దగ్గర ఐపీఓ వచ్చి లిస్టింగ్ అప్పుడు 243 రూపీస్తో లిస్ట్ అయింది. ఈరోజు ఆ స్టాకు 3,910 రూపాయల వరకు వెళ్ళింది. కానీ ఈరోజు 12%, మొత్తం 14% ఈరోజు స్టాక్ కరెక్ట్స్ అయింది. కారణం ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ మార్కెట్ ఎస్టిమేషన్కి లోబడి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏంజిల్ వన్ స్టాకు బాగా ర్యాలీ అవ్వడం కారణంగా స్టాకు బాగా కరెక్షన్ అయింది. ఇలాంటి మంచి గుడ్ స్టాకుల్లోని ప్రతి డిప్లోని కింద దిగినప్పుడల్లా కొంత యాడ్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మంచి వెల్త్ని క్రియేట్ చేసే అవకాశం ఉన్నది. ఈ స్టాకు ఈ యొక్క రిజల్ట్స్ కూడా మరీ అంత బ్యాడ్గా ఏమి లేవు. ఈ రోజు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కూడా బాగున్నాయి, పర్వాలేదు. మరీ ఈ మధ్యకాలంలో స్టాక్ మొత్తం ఓవర్ వాల్యుయేషన్గా చాలా బాగా రన్అప్ అయింది. అందుకని కేవలం ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు, లేదంటే మార్కెట్ ఎస్టిమేషన్స్కి కొంచెం బిలో అయ్యి ఉండొచ్చు, లేదంటే వాల్యుయేషన్ పరంగా ఎక్కువగా అయింది అనే ఒక చిన్న నమ్మకంతో కానీ స్టాక్ ఈరోజు ఇంతలా పడింది. ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా అంటే కాస్త వెయిట్ చేసి చూడండి. ఎంటర్ అవ్వే లెవెల్స్ వచ్చి కరెక్ట్గా మనం ఎంటర్ అవ్వడానికి లెవెల్స్ బాగా లెక్కేసుకుంటే ఈ స్టాక్లోనే 2,000 నుంచి 2,500 మధ్యలో ఈ స్టాక్లో ఎంటర్ అవుతే లాంగ్ టర్మ్లో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంత పైన ఒకవేళ చేద్దాం అనుకుంటే అప్పుడప్పుడు ఒక్కో స్టాక్ ఒకటే అక్వైర్ చేసుకుంటూ ఉంటే అలాగా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది స్టాకు. బాయ్. అట్లాగే ఇంకో స్టాకు పాలిక్యాబ్ మొన్న ఐటీ రిటర్న్స్ వల్ల కొంచెం షేర్ కింద పడింది. ఏకంగా ఎంత పడింది? 30% పడింది. 1-2% కాకుండా 30% స్టాక్ పడింది. కానీ ఈరోజు గత 3 రోజులుగా స్టాకు కొంచెంగా 5%, 3,850 రూపాయల వరకు దిగిన స్టాకు ఈ 3 రోజుల్లోనే 4,345 రూపాయల వరకు అప్ సైడ్ మూవ్ అయింది. ఇలాంటి స్టాకులు రేర్గా, మంచి క్వాలిటీ స్టాకులు రేర్గా కిందకు వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో వచ్చినప్పుడే మనం ఆ స్టాక్ని జాగ్రత్తగా అక్వైర్ చేసుకొని ఉండించుకోవాలి. ఇలాంటి క్వాలిటీ స్టాక్ని ఈ స్టాకు పాలిక్యాబ్ వైర్లు అండ్ ఫ్యాన్లు మంచి క్వాలిటీగా తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ యొక్క వైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. ఓకే, బాయ్.